శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి కుజ ప్రభావం ఉందండి. అంటే కుజ ప్రభావం 29 నుంచి ఉంటుంది. సరే, అది పక్క పెడితే కొద్ది శనీశ్వరుడు మీ రాశిని చూడడం వల్ల కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు ఏవో చిన్న చిన్న ఉంటాయి. ఎప్పుడు యాక్టివ్గా ఉండే అసలు వారు మీరు కొద్దిగా ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. భయపడకండి, అవి అందరికీ వచ్చేవే. కానీ ధనప్రాప్తి ధనం వస్తుంది కదా, ఇంకా భయం ఎలా, ఆలోచన ఎలా, ఆగే యాక్టివ్గా ఉండండి, స్పీడ్గా ఉండండి. మీ స్పీడ్నెస్ అలా పెంచండి. పైగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీరు మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే అమ్మ బాబోయ్ అనే మీకు లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ కోసం మీరు చేసేస్తారు ప్రతి పని కూడా. చాలా అద్భుతం. సేవా తత్పరత ఎక్కువ మీకు. కన్యారాశి వాళ్ళకి చాలా ఇష్టం నాకు వాళ్ళు. ఎందుకంటే బాగా ఎక్కువ సేవ చేస్తుంటారు కదండి. చాలా మంచివారు. భగవంతుడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. మీ సేవని గుర్తిస్తూ ఉంటాడు భగవంతుడు. సరే, అది పక్క పెడితే అందుకనే ఈ నెల మొత్తం కూడా జూలై నెల మొత్తం కూడా కన్యారాశి వారికి ధనప్రాప్తి కలగబోతోంది. చాలా బాగుంటారు. అలాగే చక్కటి భోజన వసతులు కూర్చోబెట్టి మిమ్మల్ని భోజనం పెడతారంటే మాట్లాడి అందరికీ ఎంతమందికి ఉంటుంది అలాగా అదృష్టం. దంతశీర అంటారు దాన్నే. చక్కగా భోజనము, చక్కటి ఆహార పదార్థాలు అన్నీ చక్కగా భుజిస్తారు, జీర్ణించుకుంటారు. అంతేకాకుండా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, అలాగే మీరు బాగా మాట్లాడడం, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మీరు. అలాగే ఒక వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. గాయకులు ఉన్నారుగా, పాట పాడుతుంటారు కదా మీరు. శుక్రుడు బాగున్నాడు కదా మీకు, భాగ్యంలో దశమంలో ఉన్నాడుగా. భాగ్యం అక్కడ చెప్పుకుందాం. 9th హౌస్ అంటే 10th హౌస్లో చెప్పుకుందాం. అదిరిపోతుంది మీకు. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. సరే, ఇప్పుడైతే 2nd భావం అయితే బ్రహ్మాండంగా ఉందండి. అంటే కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సఖ్యత, కుటుంబాల్లో ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా సంగీత ప్రియులు కదండి మీరు కాదా. చాలామంది సంగీతం ఉంది. కొంతమంది నేను విన్నాను, ఫోన్ చేస్తుంటారు. సరే, పక్క పెడదాం. సంగీతం అంటే మీకు బాగా ఇష్టము. అంతేకాకుండా మీలో చాలామంది కూడా చదువు విషయంలో ఏ ఆత్రమో ఆటంకాలు పడరు. ఆటంకాలు లేకుండా స్పీడ్గా దూసుకుపోతుంటారు. ఎక్కడక్కడ బ్రేక్స్ అనేవి రావు. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతుంటారు. అనుకున్న యూనివర్సిటీస్లో మీకు చదువు వస్తుంది, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. బ్యూటిఫుల్. మీరు చాలా అదృష్టవంతులు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి రైతులు ఉంటారు సరే, వాళ్ళు వ్యవసాయదారులు. చక్కగా వాళ్ళు ఎటువంటి వర్షాలు వానలు ఒకటనుకోండి వచ్చినా సరే వాళ్ళు ఇబ్బంది పడరు. పంటలో వాళ్ళకి లాభాలే కలుగుతాయి తప్ప నష్టాలు రావు. ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. నృత్య కళాకారులుగా మీరు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అంతేకాకుండా పిల్లల సంతానం వలన ఏమాత్రం ఇబ్బంది పడరు. హ్యాపీయెస్ట్ పర్సన్స్గా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీరు అంటే ఒకటి చెప్పాలండి, అక్కడ చెప్పుకుందాం. యాక్చువల్గా ఎందుకంటే సంతానం గురించి చెప్పాలంటే 5th హౌస్ లార్డ్ అనేవాడు మీకు శనీశ్వరుడు అవుతున్నాడు కదా. శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ నెల 29 నేను లేడీస్ చెప్తున్నానండి, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నా. మీరు ఏమనుకోకండి, సారీ మీకు ఇలా చెప్తున్నానండి. చెడు వార్త కాదండి, మంచిదే, మీకు మంచి జరిగేదే చెప్తున్నా. ప్రెగ్నెన్సీ లేడీస్కి మీకు డెలివరీ అయ్యేటప్పుడు ఆపరేషన్ చేస్తారు, సిజేరియన్ ఆపరేషన్ చేసి తీస్తారు. అంతే తప్ప మీకు అబార్షన్ అయిపోతుంది అటువంటి చెప్పను నేను. మీకు డెలివరీ అవుతుంది అని చెప్తాం మనం. అని ఏది డెలివరీ అవుతుంది, సిజేరియన్ చేసి డాక్టర్ సలహాల మేరకు తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు అనేది ఈ నెల 29 నెక్స్ట్ మంత్ నుంచి అనుకోవచ్చు. 29 అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండండి. ఎవరు నేను ఇందాక చెప్పిన వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్. సరే, పక్కా పెడితే మీకు ఆరో భావంలో రాహు కూడా మిమ్మల్ని బాహువులు ఎక్కి తిప్పుతాడు, ఫ్లైట్లు ఎక్కిస్తాడు. ఎక్కువగా రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో మంచి నేమ్ అండ్ ఫేము రాహు తీసుకొస్తాడు. 6వ భావంలో రాహు అసలు మీకు
ఎక్స్ట్రాడినరీగా అసలు ఒక మంచి యోగాన్ని కలిగిస్తారు కదండి. శత్రువుల వలన భయం లేకుండా, వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడుతాడు. కొంతమందికి భయ స్వభావం అనేది ఉంటుంది. భయం అనేది లేకుండా మీకు రాహువే కాపాడుతుండడంలో సందేహం లేదండి. కార్యలాభము, ఏ పని చేసినా మీకు ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుందండి. ఎందుకంటే 6వ భావంలో రాహు చాలా బలమైన ఉంటాడు. ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే కార్యలాభము, సర్వ సుఖాలు సర్వ సంతోషాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విలాసవంతమైన జీవితం, విలాసవంతమైన భోగభాగ్యాలు కలిగే చేస్తుంటారు. 6వ భావంలో రాహు గురించి చెప్తున్నాడు. అందరికీ కాదు, అంటే మీ జాతకాల రీత్యా ఈ కొంతమందికి రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. నేను చెప్పేది రిఫ్లెక్షన్, మన మీద ప్రభావం, విశేషమైన ధైర్యం. ఇప్పుడు మీరు భయపడుతుంటారు. అటువంటిది రాహు ప్రభావం వలన ధైర్యం ఎక్కువ ఉంటుంది. భూములు, ధనము, బలము, వస్త్రలాభాలు కలిగిన వారుగా ఉంటారు. అలాగే శత్రు భయం లేకుండా రాహు కాపాడుతాడు. చూసారా ఎంత బాగుందో. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఎయిడ్ చేస్తుంటాడు ఆయన. మేనమామలు బౌండెడ్ చేస్తుంటాడు. మీకు సేవకాజనాన్ని ఇస్తాడు కదండి. అరే రారా బాబు అనగానే ఎవడొకడు వచ్చి మీకు పని చేసి పెడుతుంటాడు. అది నేను నాలంటే ఎవడు పిలిచి రాడు అనుకోండి, సరే పక్క పెడతాం. ముఖ్యంగా శనీశ్వరుడు వలన సప్తమ స్థానంలో ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పకూడదు, నా మీద చెప్పుకున్నాను అనుకోండి దోషం ఉండదు. సరే శనీశ్వరుడు వలన సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడండి. అంటే భర్త గారికి కానీ భార్య గారికి కానీ చిన్న ఆపరేషన్ జరుగుతుంది. అదే దెబ్బలు తగులుతాయి. పాదాల వలన దెబ్బ తగులుతుంది. అంటే నడుస్తూ ఎదురు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు కాదు, 29th జూలై తర్వాత సంగతులు. ఇప్పుడు ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి భార్య భర్తలు కొద్దిగా దూరంగా ఉండడము, లేకపోతే సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉండడము, శనీశ్వరుడు వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం భార్య భర్తలు ఉంటుంది. ఇక చెప్పవలసిన పాయింట్ అన్నీ బాగా ఇంపార్టెంట్, నాకు ఇష్టమైనవి. భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావాలు సూపర్. భాగ్యస్థానం కూడా చెప్పుకుందాం. 9వ ఇంటివాడు 9వ భావంలో ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వారికి బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటే మిమ్మల్ని వస్తాయి. మీ జాతక ప్రకారం మీకు ఉందంటే, సినిమా రంగంలో మీరు రాసిపెట్టి ఉంది అంటే సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి, డౌటే లేదు. శుక్రుడు భాగ్యస్థానం ఉన్నాడంటే చదువు, విపరీతం చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడం ఖాయము. ముఖ్యంగా MBBS అయిపోయిన తర్వాత MS అయిపోయిన కోసము మరి విదేశాలు వెళ్ళబోతున్నారు. డాక్టర్ విద్య చెప్తాను. డాక్టర్ విద్య ఎందుకు వెళ్తున్నారు అనేది కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, చెప్పుకుందాం. ఆ రీత్యా విద్య రీత్యా వెళ్తారు. భూములు, వాహనాలు, ఎందుకు చెప్పుకున్నట్టుగా బట్టలు, మంచి మంచి బట్టలు, ఆభరణాలు, వాహన ప్రాప్తి అన్నీ మీకు శుక్రుడు వలన మీకు సంప్రాప్తిస్తాయి. భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు సకల భోగభాగ్యాలు ఇస్తాడండి ఆయన. ఇంకా మీ శుక్రుడే దశమంలోకి వెళ్తున్నాడు. అది ఏంటంటే మీ జాతకం ఎంత బాగుంది, ఒక్క శనీశ్వరుడు ప్రభావం తప్ప. ఎందుకంటే భాగ్యస్థానం దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే మీకు మంచి యోగవంతం కలిగిస్తాడండి. దశమంలో గురుడు ఉండడం వలన ఫస్ట్ పాయింట్ అంటే ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ఉంటారు. మీరు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ దశమంలో గురుడు ఉండడం వల్ల. దశమంలో గురుడు ఉన్న కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, చెప్పుకుందాం. దశమంలో శుక్రుడు గురించి చెప్పుకుందామండి. ఫస్ట్ గురువు గురించి గురుగారి గురించి చెప్పేసుకుందాం. గురుడు ఏంటంటే ముఖ్యంగా వేదశాస్త్రాలు, అలాగే ఆగమ శాస్త్రాలు ఉంటాయి, నేర్చుకుంటారే వాళ్ళకి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి బాగా డబ్బులు బాగా వస్తాయి. రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళు చెప్పక్కలేదు, అద్భుతం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉందండి. అర్చకత్వం, గుళ్ళో పూజారులకి బాగుంటుంది. అంతేకాకుండా పూజారి అంటే మీరు పూజారి అద్భుతంగా ఉంటుంది. ఒక గుడికి మీరు ఒక అధికారిగా, టెంపుల్స్కి అధికారిగా మీరు ఉంటారు, ప్రమోషన్స్ వస్తాయి, అద్భుతం అండి. అంతేకాకుండా ఇలా చెప్పుకోవడం లేకపోతే న్యాయపరంగా మీరు చాలా బాగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే లాయర్స్గా బాగా సక్సెస్ అవుతారు. ఇంకా లాభస్థానంలో రవి బుధులు, డాక్టర్స్ ఏంటంటే 11వ భావంలో కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్ వృత్తిలోనే నేమ్ అండ్ ఫేమ్ బాగా తెచ్చుకుంటారు, లాభాలు బాగా స్వీకరిస్తారు. అంటే మీ క్లినిక్లు ఉంటాయి కదా, మీ క్లినిక్ జనాలు ఎక్కువ రావడము, వాళ్ళకి న్యాయపరంగా ధర్మపరంగా చక్కగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు గుర్తింపు రావడం వల్ల మిమ్మల్ని ఎక్కువ మీ హాస్పిటల్స్ కానీ వాటికి ఎక్కువ మంది జనాలు వస్తారు. జనాలు రావడం అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం కాదు, మిమ్మల్ని చూడడం కోసం. అలాగే మీకు ధనప్రాప్తి కలుగుతుందండి. మీరు చేస్తుండే ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా, డాక్టర్స్గా విదేశాలు వెళ్ళాల్సి వస్తుంది. మీరు విదేశాల్లో కూడా మీ అవసరాలు బాగా ఉన్నాయి, అక్కడ కూడా మీరు చాలామందిని చూడాలి. సో మీకు కూడా ధనప్రాప్తి ఉండి తీరుతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంజనీరింగ్ విభాగాలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి అదృష్టం కలుగుతుందండి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. MS చేస్తారు కదా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు, డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా
మీరు మ్యాథమెటిషియన్స్ మీరే చెప్పక్కర్లా, మ్యాథమెటిషియన్స్ అంటే సూపర్. అంతేకాకుండా కొంతమంది మీలో డాక్టర్స్ ఆపరేషన్స్ కూడా చేస్తారు, మీరు సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే యాస్ట్రాలజర్స్ కూడా మంచి బ్రహ్మాండ సక్సెస్ అవుతుంది, రేట్ ఉంటుంది. అదే కుజుడితో కలిసిన కేతువు, అష్టమాధిపతి కుజుడు ఉన్నాడు. సో కుజుకేతువులు అష్టమస్థానంలో ఉంటే ఫైర్ సంబంధించిన రాశిలో ఉన్నారు కదా, చిన్నపాటి యాక్సిడెంట్స్, దెబ్బలు తగలడము, చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది. కానీ విమల యోగాన్ని ఇవ్వడం, కానీ కుజకేతువులు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, డబ్బులు బాగా ఖర్చు పెట్టేట్టు చేస్తుంటారు. అందుకనే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి.